దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కూడొచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. వందనాలు చెప్పరమ్మా. వందనాలు కనబడాలి, వందనాలు వినబడాలి. మళ్ళీ చెప్పండి. మీ పక్కోడికి చెప్పండి వందనాలు. చాలా సంతోషం. మరి వేదిక కలిగించిన అభిషక్తులైన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. అయ్యా వందనాలండి. మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులు యేసుదాసు గారికి, అలాగే కుమార్తె చీబేకి, బంధువులకు, సంఘ విశ్వాసులకు నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మందిరం యొక్క వార్షికోత్సవం. మరి అంతేకాదు పాప బర్త్డే అని కూడా విన్నాను. చాలా సంతోషం దేవుని బిడ్డారా. ఈరోజు మనం ఇంత క్షేమంగా, ఆరోగ్యముగా నూతన సంవత్సరంలో ప్రవేశించడాన్ని బట్టి మరొకసారి నేను దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని బిడ్డారా, మరి 7 సంవత్సరములు పూర్తయి 8వ సంవత్సరంలోనికి సంఘం అంతా కూడా ప్రవేశించారు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాయి. ఎంతో మందికి ఈ రోజు లేదు, ఈ సంవత్సరం లేదు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన సంవత్సర కిరీటాన్ని మనకు ధరింపజేసి ఆయన సన్నిధిలో సంతోషించే వారముగా, ఆనందించే వారముగా ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి ఎన్నైనా కోట్ల స్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డారా, ఈ సమయంలో మరి వార్షికోత్సవ దినమందు ఏమి వాక్యం చెప్పాలి అని నేను ప్రభు సన్నిధిలో ఆలోచిస్తూ ఉన్నాను. దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు నాకు అందించమని నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత మందిరం చుట్టూ పచ్చని చెట్లు, అరటి తోట, అరటి మొక్కలు, కొబ్బరి మొక్కలు, ఇంకా నిమ్మ తోటలు చాలా చాలా కనపడతా ఉన్నాయి. సస్య శ్యామలమైన చోట ఈ మందిరము నిర్మించబడింది. మరి బాబు వర్షప్ కుమార్ ఆయనకి దేవుడిచ్చిన ఆలోచన, కుటుంబానికి ఇచ్చిన ఆలోచన బట్టి మరి వారు భూమి మీద లేకపోయినా మరి ఈ తరము వారు అనేక మంది ఇక్కడ ప్రభువుని ఆరాధించాలని ఈ స్థలాన్ని సిద్ధపరచుకొని ప్రార్థించి చక్కని మందిర నిర్మాణం సంపూర్తయింది. మరి వారు ఇక్కడ లేకపోయినా దేవుని సన్నిధిలో ఉండి ఈ సంగతులన్నీ తెలుసుకొని ప్రభుని స్తుతిస్తూ నా పని పూర్తయింది అనే తృప్తి కలిగి వారు ఉన్నారని నేను సంతోషపడుతున్నా. వారి తదనంతరం మరి కుమార్తె పీబే నడుము కట్టుకొని ఒక విశ్వాస యోధురాల్లాగా బలమైన కార్యాలు, మరి తాను భర్త విడిచిపెట్టిన ఈ సేవను ముందుకు తీసుకెళ్లడంలో ఆమె కృషి, అలాగే తండ్రి గారు యేసుదాస్ గారు ఈ ప్రయాసలో వారు, అలాగే అశోక్ కుమార్ యొక్క అన్నగారు, అమ్మగారు, వారందరూ యొక్క సహకారంతో దేవుని సేవ ఆగకుండా ముందుకు సాగింపజేస్తున్నందుకు నేను ఎంతో వారిని అభినందిస్తున్నాను. ధైర్యం కోల్పోకుండా దేవుని మీద ఆనుకొని ఈ సేవను ముందుకు తీసుకెళ్ళటం అనేది దేవుని చిత్తం. మా నాన్నగారు బ్రతుకున్నంత కాలము ఆయన కొద్ది సేవ చేయగలిగారు. ఆ రోజుల్లో అది గొప్ప సేవ. తర్వాత మా నాన్నగారు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆ పని నేను కొనసాగించడంలో దేవుణ్ణి ఏర్పరచుకున్నాడు. మరి నేను ఖైదీల మధ్య, వారి కుటుంబాల మధ్య చాలా ఘనమైన సేవ చేస్తూ
అనేక మందికి వివాహాలు చేశాను. ఆ కత్తి పట్టుకుని జైలుకి వచ్చిన వారు బైబిల్ పట్టుకుని బయటకు వెళ్ళి సంఘాలు స్థాపించారు, మందిరాలు కట్టుకున్నారు. ఎన్నో జిల్లాల్లో ఖైదీలు సేవ చేస్తున్నారు. దేవుడు ఆ పని నాకు అప్పగించాడు. కనుక ఫీబే ద్వారా దేవుడు రాబోయే దినాల్లో ఇంకా గొప్ప కార్యాలు చేయాలని, సంఘ విస్తరణ, స్త్రీల మధ్య దేవుడు ఒక జ్యోతిలాగా ఆ బిడ్డను వెలిగించి ఎంతో మందికి దేవుని వెలుగును పంచే ఒక దీపంలాగా తన జీవితాన్ని దేవుడు వాడుకుంటాడు. తప్పకుండా ఆయన చిత్తము ఏమైందో అది నెరవేరుస్తాడు. దేవుని బిడ్డ, మరి ఈ సమయంలో మనకు ఒక వాక్యం జ్ఞాపకం వస్తూ ఉంది. ఆ వచనాన్ని మనం చదువుకుందాం. 52వ కీర్తన గ్రంథము 52వ కీర్తన 8వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. గట్టి చదవనమ్మా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు వందనాలు నాయన. ఈ ఉదయ కాలంలో ప్రార్థించి ఆశించి కనిపెట్టిన రీతిగా ఈ దినము మీరు మాకు అనుగ్రహించారు. జనవరి నెల 26వ తారీఖు నాయన, 7 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ మందిర నిర్మాణం జరిగింది. మందిరం యొక్క సరిహద్దులు విశాలపరిచి నాయన దేవుని సేవలో ధైర్యముగా నిబ్బరము కలిగి ముందుకు సాగుతున్న ఫీబేని బట్టి తన వెనక అత్తగారు, బావగారు, తండ్రిగా సంఘము అండగా ఉండటాన్ని బట్టి నాయన ఈ సేవను ముందుకు నడిపించారు. వందనాలు. 8వ సంవత్సరంలో అడుగు పెడుతుంటుండగా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలి ప్రతి ఒక్కరూ వర్ధిల్లినట్లుగా దీవించండి. ఈ దినానికి కావలసిన వర్తమానం నీ దాసుని అల్పుణ్ణి నీ శిలువ చరణను మొరుగుపరిచి దేవా నీ వాక్యం మాకు అందించమని వినుబుద్ధి పుట్టించండి ప్రభా. అల్లరి శబ్దములు ఏవి కూడా నీ మాటకు ఆటంకం కలగకున్నట్లు నీ వాక్యం మా హృదయంలోనికి మేము పొందినట్లు సహాయం చేయమని యేసు ప్రభు వారి మీద ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దేవుని బిడ్డారా, భక్తులైన దావీదు తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఏమండి, కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు. నేను ఒకప్పుడు పెద్ద త్రాగుబోతుగా ఉండేవాడిని, ఇప్పుడు దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఒకప్పుడు నేను పేకాటలో ఉండేవాడిని, ప్రభువు నన్ను రక్షించుకున్నాడు అనే సాక్ష్యాలు వింటాం కదా. దానిని బట్టి కూడా దేవునికి వందనాలు. మరి ఇక్కడ దావీదు ఇచ్చే సాక్ష్యము చాలా సంతోషకరమైనది. ఏంటంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. ఏమండి, వేప చెట్టు వలె కాదు, తుమ్మ చెట్టు వలె కాదు. ఎలా ఉన్నాడట? ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డారా, ఈ మందిరంలోకి రాగానే మందిరాన్ని చూసి చాలా సంతోషపడ్డా. ఏమండి, మరి పైకి చూసినప్పుడు నేనైతే దేవుని మందిరంలో మంచి ఫ్యాన్ వలె తిరుగుతున్నాను. పైన ఫ్యాన్లు కనబడుతున్నాయి కదా. నేనైతే దేవుని మందిరంలో మంచి లైట్ ఇస్తున్నా, వెలిగిస్తున్నా, సూపరేట్లు కనబడుతున్నాయి. ఏమండి, నేనైతే మంచి శబ్దాన్ని, వాయిస్ని ఇస్తున్నాను, మైకి చెప్తా ఉంది. ఇలాగ మందిరంలో ఏది ఒట్టినే లేదు, ప్రతిదీ తన తన పనిని నెరవేర్తిస్తూ ఉన్నాయి. అదే రీతిగా దేవుని మందిరములో నాటబడ్డాం మనం. ఏమండి, 92వ కీర్తనలో 13వ వచనం, నేనైతే యెహోవా మందిరములో ఏమండి నాటబడి, అది ఆ మాట చదవండి.
యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. దేవుని మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతారు. దేవుని మందిరంలో నాటబడిన వారు పచ్చగా ఉంటారు. పచ్చదనం అనేది దేనికి గుర్తు అంటే జీవానికి గుర్తు. ఏమండి? జీవానికి గుర్తు. ఒకసారి రాజమండ్రిలో ఇట్లానే ఒక మందిరంలో వాక్యం చెప్తా ఉన్నా. పాస్టర్ గారి ఇల్లు కింద ఉంటుంది, పైన మందిరం. మంచి వాక్యం నడిపింపబడుతూ ఉంది. వాక్యం చెప్తా ఉంటే ఒక వ్యక్తిని మోసుకొని ఎదురుగుండా ఉన్న ద్వారం దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే పాస్టర్ గారు జాయిగా నడుచుకుంటా సందులోంచి అలా వెళ్ళి తీసుకెళ్ళిపోండి అని వాళ్ళ మీద కోపడుతున్నాడు. నేను వాక్యం చెప్తున్నాను, గమనిస్తాను. వాళ్ళేమో బతిమలాడుతున్నారు. బతిమలాడటం కూడా చూస్తాను. సరే, ఇంకా వాళ్ళు వెళ్ళేలా లేరు. ఇంకా పాస్టర్ గారు సైలెంట్గా వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నేను వాక్యం చెప్తా ఉండగా ఆ కుర్చీలో మోసుకుని వచ్చిన ఆ వ్యక్తి సడన్గా మెడవాల్చేగానే ఇంకా చనిపోయాడని చెప్పేసి అని వాళ్ళు ఏం చేశారంటే జాగ్రత్తగా కుర్చీలోంచి తీసుకెళ్ళిపోయారు. నేను వాక్యం జరుగుతున్న పాస్టర్ గారు మళ్ళీ సందులోకి వెళ్ళి కింద ఉన్న వాళ్ళని పిలిచి నీళ్లు పోసి ఇదంతా కడిగేయండిరా అని చెప్పి ఇవన్నీ జరుగుతున్నాయి. నేను వాక్యం మామూలుగా చెప్పి వెళ్ళిపోతున్నా. అంతా అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, ఆశీర్వాదం అయిపోయింది. పాస్టర్ గారు అన్నారు, మన వీధిలో వెంకట్రావు కొద్ది సమయం క్రితం ప్రాణం విడిచిపెట్టాడు, అతని కోసం ప్రార్థన చేద్దాం, కుటుంబం కోసం అన్నాడు. అలాగే ప్రార్థన చేయటం అయిపోయింది. ఆ మనిషిని తీసుకెళ్ళిపోయారు. అప్పటికే టెంట్ వేసారు. ఇప్పుడు నన్ను భోజనానికి తీసుకెళ్తున్నాడు పాస్టర్ గారు. ఇప్పుడు నేను భోజనానికి వెళ్ళాలంటే ఆ టెంట్లోంచి వెళ్ళాలి. అప్పుడు పాస్టర్ గారితో అన్నాను, ఏమండి ఇందాక ఎవరో ఒక వ్యక్తిని తీసుకొస్తే మీరు అంత కోపడ్డారు, ఏం జరిగింది ఏంటి అన్న. ఆడు పచ్చి రౌడీ అన్నాడు, ఎన్నోసార్లు చర్చి మీదకి వచ్చి మైక్ తగ్గించి అన్నాడు, కోపడ్డాడు, కేకలు వేశాడు. ఆడు మనకు పక్కా విరోధండి. ఇప్పుడు దేవుడు అవసరం వచ్చినట్టు ఉంది, ఇప్పుడు తీసుకొచ్చారా అండి. మన చర్చికి వచ్చి మన చర్చిలో చచ్చిపోయిన సంగతి తెలిస్తే చాలా మంది కొన్ని నెలలు రాడు మన చర్చికి. అందుకని ఎవరికి తెలియకుండా పంపించానండి అంటే. వాడు ఎన్నోసార్లు జైల్లో ఉన్నాడండి అంటే. ఎన్నోసార్లు జైల్లో ఉన్నాడా? సరే ముఖం చూద్దామని చెప్పి ఆ గుంపులోంచి వెళ్తే ఆడు మాట్లాడుతున్నాడు. ఏంట్రా విచిత్రం అంటే అన్ని హాస్పిటల్స్ అయిపోయినాయి, అన్ని చోట్లకి తిప్పారు, అంతా అయిపోయిన తర్వాత ఎవరో అన్నారట, అమ్మ ఒక్క అడుగు మందిరానికి తీసుకెళ్ళండి అమ్మా, యేసుబాబు ముట్టుకుంటాడు, యేసుబాబు స్వస్థపడతాడంటే సరే ఆఖరి ప్రయత్నం తీసుకెళ్దామని తీసుకొచ్చారు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత పోయే ప్రాణాన్ని దేవుడు పోసి నీకు గొడవ ఇస్తున్నాను రా ఇల్లు అందరి దేవునికి మహిమతో. అంటే దేవుని మందిరంలో ఏముంది? జీవం ఉంది. అర్థమైందా? దేవుని మందిరంలోకి వచ్చి చనిపోవటం దేవునికి ఇష్టమా? ఏమండి? దేవుని మందిరంలో ప్రాణం పోవడం ఆయనకి ఇష్టం. ఆయన ప్రాణం పోసేవాడు తప్ప ప్రాణం తీసేవాడు కాదు. మాట అందరూ ఆశ్చర్యపోయారు. దేవుని మీద సాయంకాలం కోటంలో మాస్టర్ గారే పశ్చాత్తాపడి ఆయన సాక్ష్యం చెప్పి నా యుద్ధకు వచ్చేవాడు నేను త్రోసి. మనుషులు త్రోసేస్తారు కానీ దేవుడు త్రోసివేయలేదు, బ్రతికించి పంపించాడు. మళ్ళీ నేను తర్వాత రోజు ఫోన్ చేసి మాస్టర్ గారు ఎలా నడుస్తున్నాడండి, బాగున్నాడండి. సరే వాడిని గట్టిగా పట్టుకుని మందిరానికి తీసుకురండి. నేను తీసుకురావడం కదా, ఆ కుటుంబాలు నాకు వచ్చారండి మందిరానికి అని చెప్పి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డారా, పరమాజీవము నాకు నివా పాట ఉంది కదా, పాడదాం ఒకసారి. పరమాజీవము నాకు నివా
తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు దేవా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరలా వచ్చినను కనుక దేవుని బిడ్డారా, దావీదు భక్తుడు నేను దేవుని మందిరంలో బ్రతికున్నాను, సజీవునై ఉన్నాను, పచ్చగా ఉన్నాను అని గొప్ప సాక్ష్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అవును దేవుని బిడ్డారా, నీ మందిరం ముందు నివసించేవారు ధన్యులు. ఏమండి, నీవు దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తివి, నువ్వు ధన్యురాలు, ధన్యుడు. ఒకప్పుడు ఎక్కడో బయట చీకటిలో, ఏమండి అపవిత్రతలో, ఏమండి ఇంకా మరి పాడు స్థలాల్లో మొలిచిన వారు మనం. అక్కడి నుంచి దేవుడు మనల్ని పెరికి వేసి తీసివేసి ఆయన మందిరములో నాటుకున్నాడు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఏమండి కనానులో నాటుకోవాలని దేవుడు ఎంతో ఆశపడ్డాడు ఇశ్రాయేలు విషయంలో. ఏమండి మంచి దేశములో నాటాలని వారిని ఐగుప్తు చెరలో నుంచి, కొలిమిలో నుంచి, బానిసత్వంలో నుంచి, చీకటిలో నుంచి, ఆ ఫరో యొక్క దాస్యములో నుంచి వారిని విడిపించుకున్నాడు. దేవుని బిడ్డారా, అలాగే మనల్ని కూడా ఈ లోకంలో దేవుడు తెలియని వారంగా, దేవుని ఎరగని వారంగా, దేవునికి దూరంగా చీకటిలో పాపములో జీవించిన మనల్ని దేవుడు అక్కడి నుంచి తీసివేసి దేవుని పరిశుద్ధ మందిరములో మనల్ని నాటుకున్నాడు. ఎంత ధన్యులమండి! దేవుని మందిరములో మహిమ ఉంది, దేవుని మందిరములో వెలుగు ఉంది, దేవుని మందిరములో పరిశుద్ధత ఉంది, దేవుని మందిరములో ఆరోగ్యం ఉంది, దేవుని మందిరములో నెమ్మది ఉంది, ఆయన నగరులలో క్షేమం ఉంది. అలాంటి స్థలములో దేవుడి మనల్ని నాటుకోవటము మనం ఎంత ధన్యులమండి! దేవుని బిడ్డలారా, ఎంత సంతోషము! కనుక నాటబడుట, ఏమండి నాటబడిన వారు స్థిరులు. నాటబడిన వారు ఎవరండి? స్థిరులు. నాటబడిన చెట్టు స్థిరంగా ఉంటుంది. మరి మొలిచిన చెట్టు మొలిచినది అస్థిరంగా ఉంటుంది కదండి. కనుక నాటబడిన వారు భక్తి గలవారు, మొలిచిన వారు భక్తిహీనులు. అర్థమైందా? దేవుని బిడ్డలారా, నాటబడిన వారు భక్తి కలిగిన వారు, ఏమండి నిజ విశ్వాసులు. మొలిచిన వారు ఎలాంటి వారట? అస్థిరులు. ఒకసారి మా కాంపౌండ్లో నాకు మొక్కలంటే చాలా ఇష్టం. చాలా రకాల మొక్కలు నాటి వాటి దగ్గరకు పోయి ఉదయాన్నే కూర్చోవటం, వాటి ఫలాలు, వాటి పుష్పాలు చూసి సంతోషించడం నాకు అలవాటు. కొంతకాలం తర్వాత ఒక కుండి ఖాళీగా ఉంది, అందులో ఏం లేదు మరి ఒకరోజు నేను అక్కడికి పోతే ఒక చిన్న మొక్క అందులో కనబడతా ఉంది. మళ్ళీ 4 రోజుల తర్వాత పెరిగిపోయింది. ఇంకా 4 రోజుల తర్వాత ఇలా మీటింగ్స్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తే అది బాగా గుబురుగా ఉంది. తర్వాత మళ్ళీ 2 రోజుల పై చూస్తే దాని నిండా పువ్వులు, చాలా పువ్వులతో, తెల్లటి పువ్వులతో నిండిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అరే ఇన్ని పువ్వులతో ఉంది, ఇది ఏం చెట్ట అని గమనిస్తుంటే మళ్ళీ 4 రోజుల పైకి చూస్తే
సన్నటి కాయలు కిందకి వేలాడబడుతున్నాయి. ఏంటంటే అన్ని మిరపకాయలు. ఇది ఎవరేశారబ్బా, ఇంత చక్కని చెట్టు తయారైంది అని నేను మురిసిపోతూ నా పిల్లలకి నా భార్యకి చూపిస్తా ఉన్నా. భలే ఉందండి, భలే ఉందండి అంటున్నారు. అయితే ఒక రోజున వర్షం బాగా పడింది. నేను తలుపు తీసి బయటకు వచ్చేప్పటికి ఈ మొక్క పడిపోయి ఉంది. అరే పడిపోయింది ఏంటి, ఎవరు చేతులు లాగినట్టుగా ఉండదు, ఎవరు రాగరు కూడా, మా ఇంట్లో ఎవరు, మేమే కదా, ఎందుకు పడిపోయింది అని నేను ఆలోచిస్తున్నా. ఎందుకు పడిపోయిందమ్మా? అది మొలిచింది కాబట్టి. అదేమైందమ్మా? అది మొలిచింది. మిగిలిన చెట్లు పడిపోలేదు, ఎందుకంటే అవి నా చేత నాటబడ్డాయి. ఎందుకు ఈ చెట్టు ఎలా వచ్చిందంటే, ఎండి మిరపకాయలు ఎండబెడితే గాలికి ఒక గింజ వచ్చి అందులో పడి అది ఆటోమేటిక్గా మొలిచింది, బాగా విస్తరించింది, బాగా కాయలు కాసింది. కానీ వేరు లోతుకు వెళ్ళనందున అది మొలిచింది కాబట్టి అది పడిపోయింది. ఈనాడు సంఘములో కూడా నాటబడిన వారు ఉంటారు, మొలిచిన వారు కూడా ఉంటారు. అర్థమైందా? నాటబడిన వారంటే ఎంత గాలి వీచినా, ఎంత ఎండ కాల్చినా ఏమండి అది భయపడదు. అర్థమైందా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండను. వాడు జలముల యొద్ద నాటబడిన ఏ చెట్టు అండి? నాటబడిన చెట్టు వలె ఉండను. అది కాలువల యోరణ దాని వేరు తన్నును, వెట్ట కలిగినను ఎంత వేడైనా వడగాలిపోయినా దానికి భయపడదట. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎవరండి వీళ్ళు? నాటబడిన వారు, యెహోవాను నమ్ముకున్నవారు. ఎలాంటి పరిస్థితులు తటస్థించినా, ఎలాంటి శ్రమలు మీద పడినా, ఏమండి కర్రలతో కొట్టినా, రాళ్లతో కొట్టినా, ఈడ్చుకుంటూ పోయి జైల్లో పడేసి బండలు బిగించిన దేవుని బిడ్డలారా, వాళ్ళు దానికి భయపడలేదు, ఏమండి కాపు మానలేదు, వారు చింత నొందలేదట. పౌలు శైలి ఏం చేస్తున్నారు జైల్లో? ఏమండి వారు కీర్తనలు పాడుతున్నారట, ప్రార్థన చేస్తున్నారట. ఖైదీలు వినుచున్నారంటే భుజిస్తున్నారు అన్నమాట. వారి ఫలాలు ఏం చేస్తున్నారు? ఖైదీలు భుజిస్తున్నారు. అది నాటబడిన చెట్లు అవి. అర్థమైందా? చిన్న గాలికి పెద్ద గాలికి పడిపోయే కాదు. వారు అన్ని దెబ్బలు తిన్నా, ఏమండి కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస పొందుతారట. అలాగని చెప్పి వారు కాపు మాంతారా? కనుక వారు నాటబడిన వారు. మొలిచిన వారు ఎవరు? ఏమండి మొలిచిన వారు ఎవరంటే 35వ కీర్తన తీయండి. 37వ కీర్తన 35వ వచనం. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచితిని. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. ఏమండి భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచితిని. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, అరే మనం ఎంత భక్తిగా ఉంటున్నాం,
ప్రతి ప్రార్థనకి మానకుండా వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, నీతిగా ఉంటున్నాం. కానీ మనకంటే భక్తిహీనులు బాగా పెరిగిపోతున్నారేంటి, వాళ్ళే విస్తరిస్తున్నారేంటి, వాళ్ళే పొలాలు కొనేసుకుంటున్నారు, వాళ్ళే మంగారు కొనేసుకుంటున్నారు, వాళ్ళే పచ్చగా కనబడుతున్నారు అని మనకుంత వాళ్ళ మీద మత్సరం బాధ కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, భక్తిహీనులు ఎంతో ప్రబలియుండుట నేను సూచితిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు కూడా వర్ధిల్లుతున్నాడట. వాడు వర్ధిల్లను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయేను. అయిపోయింది పని. భక్తిహీనుల జీవితం కొంతకాలమే, వారు కొంతకాలమే భూమి మీద బాగా వర్ధిల్లుతారు, బాగా విస్తరిస్తారు, పచ్చగా కనబడతారు. కానీ ఆ జీవితాలు కొద్ది కాలమే. అనుభవంతో చెప్తున్నారు కీర్తనకారు. ఏమండి 92వ కీర్తన 7వ వచనం చదవండి. 92వ కీర్తన 7వ వచనం. నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయి వారందరూ పుష్పిస్తారట. ఏమండి, భక్తిహీనులు బాగా చిగురిస్తున్నారు, పుష్పిస్తున్నారు, వారు బాగా వర్ధిల్లుతున్నారు. ఎందుకో తెలుసా? నిత్య నాశనము నొందుడికే కదా. ఏమండి, నిత్య నాశనము నొందుడికే కదా. భక్తి పరులకు భక్తిహీనులకు ఉన్న తేడా ఏంటో తెలుసా? చాలా జాగ్రత్త ఇవ్వండి. భక్తిహీనులకు భక్తి పరులకు ఉన్న తేడా ఎలా ఉండదంటే, ఒక చాకలైన ఒక గాడిదను గొర్రెపోతను పెంచుకుంటాడు. గాడిదనమో ఇంటి బయట రాట కట్టేశాడు, గొర్రెపోతుని మాత్రం పంచలో పడుకోబెట్టి మొలక మంచం దానికి రోజు పిస్తా పప్పు, జీడిపప్పు ఇలాంటి పప్పులన్నీ పెట్టి మేపుతున్నాడు. సమయం దొరికితే దువ్వాన్ని పెట్టి దూవుతూ ఉంటాడు. ఆ ఏళ్ళకి రంగేశాడట. ఏమండి, పేదాలకేమో రంగేశాడట. దానికి రోజుకు దుప్పటి మారుస్తున్నాడు. ఊరోళి కదా దుప్పట్లో చలి తగ్గలకుండా దుప్పటేస్తున్నాడు. ఇంకా దాని భోగం, దాని వైభవం చూస్తుంటే మామూలుగా లేదు. ఒక రోజున చాకల ఆయన ఏలూరు వెళ్ళాడట. పాపం ఈ గొర్రెపోతుకి ఎదురుగుండా గాడిదని కట్టేసింది. గొర్రెపోత అంటుందట, ఏయ్ అలా చూస్తున్నా విన్నావంటే అంటుంది. అది బాబు నీ వంకేం చూశాను బాబు, అదిగో ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అంటుంది. నేనేం నోరు మొయ్యి అంటుంది. ఇంక గాడిది బాగా లోతు కదా పాపం, నీ బతుకు చూస్తేనే అసహ్యం వేస్తుంది. మాసిపోయిన గొడవలు పట్టుకెళ్తావు, అవి మళ్ళీ పట్టుకొస్తావు అని చెప్పి ఇలాగా పిలిచి గొడవ పెట్టుకుంటుంది. నేను చూడు, నా అందం చూడు, నా మంచం చూడు, ఏంటనుకుంటున్నావు, నా వంక చూసావని జాగ్రత్త అని రెచ్చగొట్టేస్తున్నది గాడిదని. పాపం గాడిదకి మంచం లేదు, కుర్చీ లేదు, ఎండకి ఎండుతుంది, వానకి తడుస్తుంది. ఏమండి, దాని బ్రతుకంతా కష్టమే కదా. అలాంటి గాడిదని పట్టుకుని నానా మాట అంటుంది. అప్పుడు ఇంకా గాడిదికి ఇంకా మండిపోతుంది కడుపులో. నీ జోలికి వచ్చానా, నీతో మాట్లాడానా, నీ ఊసెత్తానా, కావాలని చిన్నప్పుడు ఇన్ని గొడవ పెడుతున్నావు అని తిడుతున్నావు. సరేలేమ్మా, ఇంకో నీకు ఒక విషయం చెప్తున్నాను. మరి మన యజమానుడు ఏలూరు వెళ్ళాడు, ఎందుకో తెలుసా? కత్తి పట్టుకొస్తున్నాడు. రేపు లేదు, ఎల్లుండి దసరా. ఒక్క ఏటుకి అయిపోతావు అనేటప్పటికి ఇంకా దానికి చలి జ్వరం పట్టుకుందండి. అయ్యి బాబో, ఏలూరు వెళ్ళాడు, కత్తి పట్టుకొస్తున్నాడా? నా కోసమా? నీకోసమే. ఎల్లుండే దసరా, ఎల్లుండితో నీ చాప్టర్ క్లోజ్. నీ తిండి కానీ, నీ సుఖం కానీ, నీ పేరు ప్రతిష్టలు కానీ ఎల్లుండితోటి ముగించబడతాయి.
చూసారా, గాడిద కలకాలం బతుకుతాడు పాపం, అది కష్టజీవి, ఎవరి జోలికి పోదు మాట. అలాగే నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలోంచి ఆయన తప్పిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం నాటబడిన వారంగా ఉంటే శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, బాధలుంటాయి, కానీ మనం కలకాలము దేవుని కృపలో జీవిస్తాం. అర్థమైందా? వారు ముసలితనం ముందు ఇంకనూ చిగురు పెట్టచ్చు, సారము కలిగి ఉంటారట. ఎవరు? నాటబడిన వారు. మొలిచిన వారి జీవితాలు కొద్ది కాలమే పచ్చగా ఈ లోకంలో కనబడచ్చు, వారు సంపాదించుకోవచ్చు, కానీ వాళ్ళు అనుభవించలేరు. అదేనండి. కనుక దేవుని మందిరంలో నాటబడిన వారి యొక్క సాక్ష్య జీవితాలు మనకెంతో తృప్తినిస్తాయి. పౌలు గారు కూడా సాక్ష్యం చెప్తున్నారు, నేను సిలువ వేయబడ్డాను, ఇక జీవించేవాడను నేను కాను, నా యందు క్రీస్తే అని సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, యెహోషువ అంటాడు, మీరెవరిని సేవించినా నేను నా కుటుంబము యెహోవానే సేవించదము. బా, ఎంత గొప్ప ధన్యత అండి. ఇశ్రాయేలులారా, మీరు ఎవరిని సేవించినా నేను మాత్రము నా దేవుణ్ణి తప్ప, సృష్టికర్తను తప్ప నేను ఎవరిని నేను నా కుటుంబం అంతా కూడా ప్రభువునే సేవిస్తాను. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈరోజు దేవుని బిడ్డలు మీ కుటుంబాల్లో కొంతమంది నమ్ముకొని కొంతమంది నమ్ముకోకుండా ఉన్నారేమో. వారి కోసం మీరు ప్రార్థించాలి, ప్రయాసపడాలి, నిజ దేవుని ఎదుగు వారిని నడిపించాలి, నిత్య రాజ్యానికి వారిని సిద్ధపరచుకోవాలి. ఆ బాధ్యత మీది. మీరు దేవుని మందిరంలో నాటబడ్డారు, మిగిలిన వారు బయట ఎక్కడైనా నాటబడ్డారా? ఏ అపవిత్రతలో, ఏ చీకట్లో, ఏ పాపంలో వారు మొలిచారో వారిని కూడా దేవుని మందిరానికి నడిపించి దేవుని మందిరము దొరికేటండి ఆ విశ్రాంతి, నెమ్మది, సంతోషము, గొప్ప రక్షణ వారు కూడా పొందుకున్నట్లుగా మీరు ప్రయాసపడాలి. నాకు తెలిసిన ఒక సహోదరి చాలా అందంగా ఉంటుంది, కానీ ఆమె కుటుంబంలో ఒకే మాట చెప్పింది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్న వారిని అయితేనే నేను పెళ్లి చేసుకుంటా, లేదా నేను చేసుకోను. నన్ను మళ్ళీ విగ్రహాలు దింపుతారు వాళ్ళు, నేను ఆ పని చేయలేను అని ఆమె ప్రాంతంతో కనిపెడతా ఉంటే మెట్టుకు ఒక వ్యక్తికి చిన్న వయసులో భార్య చనిపోతే ఎవరో బంధువులు తీసుకొచ్చారు సంబంధం. అమ్మా, ఇక ఈ పెళ్లి తెస్తే నీకు పెళ్లి జరగదు అని అందరూ కోపడుతున్నారు, తిడుతున్నారు. సరే, తన తోటి విశ్వాసి ఒక మాట చెప్పిందట, అమ్మా కుమారి, ఏమో ఎందు నిమిత్తం ఈ అన్య కుటుంబంలోకి నువ్వు వెళ్తున్నావో నీ ద్వారా ఆ ఇల్లు రక్షించబడాలేమో, కనుక ఒప్పుకోమ్మా, మా ప్రార్థన చేసుకోమ్మా అని మొత్తానికి చెప్తే పెళ్లి జరిగింది. పెళ్లికి ముందే చెప్పినట్టు అమ్మాయి, అయ్యా బాబు, నేను మాత్రం పూజలు పునస్కారాలు చేయను, అది నా వల్ల కాదు అంటే అతను అన్నాడు, నీది నీదే, నాది నాదే అన్నాడు. ముందు మాటలు అలాగే ఉంటాయి కదా. మాకు ఈ అమ్మాయి నమ్మి పెళ్లి చేసుకున్నాక అతని చేతిలోకి వెళ్ళిపోయింది. నడు ఆ గుడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దాం తీసుకెళ్తున్నాడు. వెళ్ళకపోతే గొడవ, కొట్టుకోటాలు ఉంటాయి. సరే, ఈ పరిస్థితిలో పాపం చాలా బాధపడుతుంది. ఏంటి ప్రభా, ఈ స్థితికి నన్ను తీసుకొచ్చావు అనుకుంటుంది. భర్త లేని సమయంలో ఆమె ప్రార్థనా పర్వాలు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంది. క్షణంగా అతను వస్తే ఈమె ప్రార్థన ఉంటే మాత్రం నడుమి తన్నివ్వడట. అప్పుడు ఆమె ఇలా కదని బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలో ప్రార్థన చేసేది. ఒక రోజున అతనికి పెద్ద ఆపద వచ్చింది. చాలా ఆస్తిపరుడు, పెద్ద ఆపద వచ్చింది. అయితే జైలు కన్నా వెళ్ళాలి, లేకపోతే బయటనా ఉండాలి. సడన్గా ఇంటికి వచ్చి, కుమారి, నీ దేవుడు గొప్పవాడు అన్నావు, నీ దేవుడే నిజమైన దేవుడు అన్నావు, నాకు ఒక పెద్ద ఆపద వచ్చింది. అది అయితే 10 సంవత్సరాలు శిక్షణ పడిపోద్ది,
లేదా నీ అదృష్టం అయితే బయట ఉంటాను అని చెప్పి నువ్వేం చేస్తావో, ప్రార్థన ఏం చేస్తావో చేయండి బాబు అని ఉపవాసం ఉండి ఉదయం నుంచి కన్నీటి ప్రార్థన, ప్రభువా నా భర్త రక్షించబడాలి, ఇదొక అవకాశం ఇచ్చావేమో అని సాయంత్రం 5 గంటల వరకు పచ్చి మంచినీళ్ళు తాగకుండా కన్నీటి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు 5 గంటలకి అతను కారు వేసుకొచ్చి కుమారి కుమారి అని పిలుస్తుంటే ఆమె ఇంకా ప్రార్థనలోనే ఉంది. చూసి అమ్మాయిని వెంటనే పైకి లేపి, నీ దేవుడు ఎంత గొప్పవాడు ఇప్పుడు నేను చూసా, ఆపద తప్పిపోయింది, చెప్పు నేను ఒకటి అడుగుతున్నా, నీకేం కావాలి? 10 ఎకరాలు రాయమంటావా, ఇల్లు రాసేయమంటావా, అది రాసేయమంటావా, ఇది కావాలా అది కావాలా అంటే నాకేమీ వద్దు, మరి ఏం కావాలో నీకు అన్నాడు. ప్రతి ఆదివారం నన్ను కారులో చర్చికి తీసుకెళ్ళు, మళ్ళీ తీసుకురా, ఇంతకంటే నాకేం వద్దని. చూసారా, ఇప్పుడు అతనికి అగ్ని పరీక్ష. ఇదేదో పొడవడితే రాసేద్దాం అంటున్నాను, ఇల్లు అడిగితే రాసేద్దాం, ప్రతి ఆదివారం చర్చికి తీసుకెళ్ళమని మాట ఇచ్చాడు కాబట్టి సరేనమ్మా అన్నాడు. అప్పుడు తనకు భక్సింగ్ గారి సహవాసానికి ఆమె రోజు కారులో తీసుకెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ చర్చ చేయడానికి వస్తున్నాడన్నమాట. ఈలోగా అతను చర్చికి వచ్చేవాడిని గమనిస్తుంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ అతను తెలుసు మాట. వాళ్ళు కూడా చూసి, ఏమయ్యా ఏంటి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నావు ఏంటి అంటే, నా భార్యని, నీ భార్యని తెప్పడం కాదు, నువ్వు కూడా రా, కాసేపు కూర్చో, నువ్వు ఎన్నో స్థలాల్లో కూర్చుంటావు, ఇది పరిశుద్ధ స్థలం, కాసేపు కూర్చొని బతిమలాడితే ఆ పెద్ద పెద్ద వాళ్ళ మాట కాదల్లాగా వెళ్ళి కూర్చున్నాడు. అంతే, ఆ మందిరంలో కూర్చోవడంతో మహిమ ఆవరిస్తుంది కాబట్టి అతను ఉన్న పాపము, అతను చీకటి బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు భార్యని అన్నాడు, తొందరగా వెళ్ళిపోదాం చర్చికి అన్నాడు. దేవుని స్తోత్రం. తొందరగా వెళ్ళిపోదాం, మందిరం అంటే ఏదో అనుకున్నాను నేను, ఏమండి, కానీ అతడే తొందర చేస్తున్నట్ట. మొత్తానికి అతను రక్షించబడ్డాడు, బాప్తిస్మం పొందాడు, దేవుని మందిరంలో నాటబడ్డాడు. ఎంత సంతోషం అండి. ఇప్పుడు ఆమెకి ఏం కావాలండి? పొలాలు కావాలా, డబ్బు కావాలా, బంగారం కావాలా? నేను నా భర్త యెహోవాను సేవించదము, మేమిద్దరం దేవుని మహిమలోనికి చేర్చబడతామనే నిరీక్షణ, ఆ గొప్ప విశ్వాసం ఆమెలో ఆమె పొందుకున్నట్లుగా నాకు సాక్ష్యం చెప్పింది. దేవుని బిడ్డారా, కాబట్టి జీవము గల దేవుని మందిరంలో మనం ఎలా ఉన్నాం? ఏమండి, జీవము గల దేవుని మందిరంలో పచ్చగా ఉన్నామా? ఏమండి, కొంతమంది దేవుని మందిరంలో వాడిన స్థితి, వాడిపోయినట్లుగా ఉంటారు. దేవుని మందిరం ఎలా ఉండాలమ్మా? పచ్చగా ఉండాలి, కలకలలాడుతూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. కొంతమంది వాడిపోయినట్లుగా ఉంటారు, మెడవాళ్ళు చేసి, ఏమండి, కునికేసేసి నిద్రపోయి అటు అటు ఊగుతూ వాడిపోయిన స్థితిలో కొంతమంది జీవితాలు కనబడుతూ ఉంటాయి. ఎందుకు వీళ్ళు వాడిపోయారంటే, వీళ్ళు క్రమంగా దేవుని మందిరానికి రాక, ఒక మొక్కకి క్రమంగా నీళ్లు పోయిపోతే ఏముందమ్మా, మొక్క వాడిపోద్ది. చాలా మంది అప్పుడప్పుడు మందిరానికి రావటం వల్ల వాళ్ళకి నీరు అందక, ఏమందక, వాక్యం అందక, ప్రార్థన సరిపోక, సహవాసములో లేకపోవడంతో వారి జీవితాలు ఏమవుతాయమ్మా? వాడిపోతాయన్నమాట. అదేనా, కష్టాల్లో నష్టాల్లో, ఏమండి, కొంచెం కష్టం వచ్చినా కొంచెం బాధ వచ్చినా ఆ విచారంగా కనబడతారు. పెళ్లిలోనూ అలాగే ఉంటారు, సావు దగ్గర అలాగే ఉంటారు కొంతమంది. అర్థమైందా? కాబట్టి వాడిన స్థితి ఎందుకుంది నీలో అంటే, నీలో ప్రార్థన తగ్గిపోయింది, వాక్యము నీకు సరిగా అందట్లేదు. అర్థమైందా? కాబట్టి వాడిన స్థితి నీలోనికి వచ్చింది. నువ్వు వాడిపోయినట్లుగా ఉండకూడదు. మన దేహానికి నీళ్ళు ఎలాగ అవసరమై తాగుతామో, ఆహారం ఎలాగ అవసరమై తింటామో, ఆత్మకు కూడా వాక్యం అనే నీరు కావాలి.
జీవాహారమైన దేవుని వాక్యం మనకి కావాలి. ఏమండి? అప్పుడే మనం వాడిపోకుండా ఉంటాం. కొంతమంది ఎండిన స్థితి, కొంతమంది వాడిపోతే కొంతమంది ఎండిపోయినట్లుగా కనబడతారు. సత్తువు లేకుండా, జీవము లేకుండా ఏమండి కొంతమంది జీవితాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని మందిరానికి వస్తూనే ఉంటారు, లోకములో కూడా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. లోకాంశలు ఏమాత్రం తగ్గ వాళ్ళకి లోకాంశల్లో ఉంటారు. కాబట్టి 32వ కీర్తన 4వ వచనం ఒకసారి చదువుదాం. 32వ కీర్తన 4వ వచనం. నా స్థానము వేసవి కాలమున ఎండినట్లాయను. మందిరానికి వచ్చి కూడా మనం ఎండిపోయినట్లుగా ఉంటే ఏమండి ఎంత బాధకరంగా ఉంటుంది. ఒక తోటలోనికి యజమానుడు వెళ్ళినప్పుడు ఎండిపోయిన చెట్లు చూస్తే చాలా బాధపడతాడు. ఎందుకంటే అన్ని పచ్చగా ఉన్నాయి, ఎందుకు ఎండిపోయింది? దీనికి నీళ్లు అందుతున్నాయి కదా, ఎందుకు ఎండిపోయిందంటే దానికి ఏదో పురుగు పట్టి ఉంటుంది మాట. అదేనా ఆ పురుగును బట్టి ఆ వేరు తినివేసి ఆ చెట్టు ఎండిపోద్ది. అలాగనే దేవుని మందిరానికి వచ్చేవారు ఎండిన స్థితిలో ఉన్నారంటే వారిలో ఏ సినిమాయో, ఏ సీరియల్లో, లేకపోతే ఏ సిగరెట్టో, లేకపోతే తాగుడో అనేవి ఆ మనిషి పచ్చదనాన్ని ఏం చేస్తుంది? ఎండబెట్టేస్తుంది. ఎండిన స్థితిలో ఉంటారు. ఒకవేళ అలాగున్నావేమో నీవు పరిశీలన చేసుకోవాలి, మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 21:19 చూడండి. అది చదవమ్మా. ఆకులు తప్ప మరేమీ కనపడలేదు కనుక దానిని చూచి అది వెంటనే ఎండిపోయింది. కొంతమంది మందిరానికి వస్తారు, ఏమండి ఆకులుంటాయి. ఏమిటమ్మా? ఆకులుంటాయి. పాటలు పాడతారు, ఏమండి ప్రార్థన చేస్తారు, ఆచారాలన్నీ ఉన్నాయి, పద్ధతులన్నీ ఉన్నాయి, ముసుకేసుకుంటారు, వందనాలు చెప్తారు. ఆకులు ఉన్నాయి కానీ ఏం లేవు, ఫలాలు లేవు. దేవునికి ఆకులు కాదు కావాల్సింది, ఫలాలు కావాలి. మా నాన్నగారు అనేవారు, వరాలు లేకపోయినా దేవుడు క్షమిస్తాడు కానీ ఫలాలు లేకపోతే క్షమించినట్ట. ఏమండి? కాబట్టి 3 ఏళ్ల నుండి ఈ చెట్టున పండ్లు వెతుకొచ్చున్నాను కానీ నాకేమీ దొరకలేదు. ఎందుకు ఈ భూమి వ్యర్థమైపోవాలి? ఏమండి? ఎండిన స్థితి మనలో తొలగిపోవాలంటే ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. మనం దేవుల్లో ఉంటే ఆయన జీవం మనలోకి వస్తుంది కాబట్టి మనం ఎప్పుడూ పచ్చగానే ఉంటాం. ఎండిన స్థితి మనకి కానరాదు, ఉండదు మాట. ఇకపోతే మరికొంతమంది వాడిపోరు, ఎండిపోరు, చచ్చిన స్థితిలో ఉంటారట. ఏమండి? చచ్చిన స్థితి అంటే జీవము లేదు, మనిషి ఉన్నాడు కానీ ప్రాణం లేనట్టుగా ఉంటాడు మాట. అందుకంటాడు, నీవు జీవించున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. పేరుకు మాత్రం నువ్వు గుడికి వస్తున్నావు, పేరుకు మాత్రం గుడిలో కూర్చుంటున్నావు, పేరుకు మాత్రం నీవు ఉన్నావు కానీ నీ వల్ల ఏమీ ఉపయోగం లేదు, దేనికి ఉపయోగం లేదు. శవం దేనికి ఉపయోగపడుతుంది? అందరికీ దుఃఖాన్ని కలిగించడానికి తప్ప, అందరికీ బాధ కలిగించడానికి తప్ప మధ్యంగా పనిచేస్తుందా? ఏమండి? మాస్టర్ గారి పాపం సంఘాన్ని గురించి బాగా బాధపడుతున్నాడు. టైంకి రారు, తెలిసి కూడా రారు, ఆదివారం తెలిసిన కూడా రారు,
ప్రత్యేక ప్రార్థనకు రారు, సంఘంలో మాత్రం సభ్యులుగా ఉంటున్నారు అని ఒకరోజు పాస్టర్ గారికి బాధ కలిగి పాస్టర్ గారు అందరికీ ఫోన్ చేసి, అమ్మా రాత్రి 12-10 సంఘం చచ్చిపోయిందమ్మా అని అందరికి మెసేజ్ పెట్టాడు. బాబా సంఘం చచ్చిపోయిందా? 12-15 చనిపోయిందట అని అందరూ పరిగెత్తుకుంటా చర్చి దగ్గరికి వస్తున్నారు. అప్పటికే టెంట్ వేసారు, కుర్చీలు తెప్పించేశారు. ఇంక వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏడుస్తూ కూర్చున్నారట. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఉదయం కానీ ఎవరు చూడటానికి లేదు, అంతవరకు మీరు అలా కూర్చోండి అని చెప్పి ఉదయం తలుపు తీస్తాను, అప్పుడు లైన్గా మీరు చూదురు కానీ అని చెప్పి అందరినీ కూర్చోబెడితే అందరూ సైలెంట్ అయిపోయి, ఈ బాబు సంఘం చచ్చిపోయిందట, సంఘం చచ్చిపోయిందట, ఆ బాబాయ్ చచ్చిపోయింది సంఘం అని ఏ కబుర్లు చెప్పుకున్నా ఈ లోపల ఎవరో టీ పట్టుకొచ్చారు. అందరికీ టీ కప్పులతోటి టీలు ఇస్తున్నారు. ఉదయం 8 గంటలకి తలుపులు తీశాడు పాస్టర్ గారు. సంఘం అంతా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత పెట్టి సమాధి పెట్టి చర్చిలో పెట్టాడు. ఇప్పుడు జనాలతో అన్నాడు, ఒక్కొక్కరు ఇలా లైన్గా వచ్చి ఇలా చూసుకుంటూ ఇలాగా వెళ్ళాలి అని చెప్తే కొంతమంది దండలు పట్టుకొచ్చారు. అప్పుడే ఏం పట్టుకొచ్చారు? దండలు పట్టుకొచ్చేసారు. మొదట ఒక ఆవిడ వచ్చింది, ఆ పెట్లో చూడగానే బోన్ ఏడ్చేస్తుంది. ఏడ్చేసి దండేసి కాముగా అలా వెళ్ళిపోతుంది. రెండో ఆవిడ వచ్చి ఆవిడ బోన్ ఏడ్చేసి ఆవిడ కాముగా అలాగే వెళ్ళిపోతుంది. ఇలాగ చూసిన అందరూ ఏడుస్తుంటే వెనకాల వాడికి మతిపోతుంది, బాబు ఏంట్రా సంఘం చచ్చిపోయింది, జనం ఇలాగ ఏడుస్తున్నారండి అని చెప్పి అందరూ చూసేసిన తర్వాత ఇక మరి పెట్టేసేస్తున్నాను, మూతేసేస్తున్నాను, ఇంకెవరైనా ఉన్నారా వచ్చేవాళ్ళు ఉంటే ఇప్పుడే చూడాలని చెప్తుంటే ఇంకెవరు అందరూ సంఘం అంతా పిల్లలతో వచ్చేసారు. ఇంతకీ ఇంతగా ఏడ్చారు ఎందుకు అంటే పాస్టర్ గారు తెలివిగా ఆ సమాధి పెట్టి అద్దం పెట్టాడు. అద్దం పెడితే ఏముంటుంది? ఎవరైతే చూడటానికి వచ్చారో అందరూ చచ్చినోళ్ళే. అర్థమైందా? కాబట్టి పేరుకు మాత్రం జీవిస్తున్నారు కానీ పెట్లో చూస్తే ఎలా ఉన్నారు? వాళ్ళు చచ్చినట్లుగా ఉన్నారు. ఎందుకు అలాగున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని బిడ్డారా, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా. ఆజ్ఞను గైకొని వాడు కన్ను కాపాడుకొనివాడు తన ప్రవర్తన విషయమై యథార్థతగా ఉండేవాడు అజాగ్రత్తగా ఉండేవాడు ఏమవుతాడంట? చేస్తాడు. దేవుని సంఘంలో అజాగ్రత్తగా ఉంటారు కొంతమంది. ఏమండి? మెలకుగా ఉండరు, శ్రద్ధగా వినరు వాక్యం. అలాంటి వాళ్ళు ఏమవుతారట? కొనేవాడు వచ్చాడు, మందిరానికే వచ్చాడు, వాక్యం వింటున్నట్టుగా ఉన్నాడు, అజాగ్రత్తగా ఉండడం వల్ల ఏం చేశాడు? కింద పడి చచ్చాడు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం అజాగ్రత్తగా రాకూడదు. ప్రసంగి అంటాడు, నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము జీవమంగళ దేవుని మందిరములో నాటబడ్డాం. మనల్ని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మనం ఏమైనా వాడిపోయామా? మన చేతులు వాడిపోయినాయా? దేవుని కార్యాలు చేయటానికి, పరిచర్య చేయటానికి, దేవునికి ఏమైనా కానుక ఇవ్వటానికి మన చేతులు ఏమైనా వాడిపోయినాయా? లేక ఎండిపోయినట్లుగా ఉందా? లేక చచ్చిన స్థితిలో ఉన్నావా? భక్తుడైన దావీదు, నేను చచ్చిన స్థితిలో లేను, నేను చావను, సజీవుడినై దేవుని కార్యాలు వివరిస్తాను. కాబట్టి నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్తున్నాడు.
ఈ సమయంలో నేను కొన్ని మొక్కల గురించి మీకు చెప్పి ముగిస్తాను. దేవుని బిడ్డారా, కొంతమంది దేవుని మందిరంలో మునగ చెట్లాగా ఉంటారట. ఎలా ఉంటారమ్మా? మునగ చెట్టు ఎలా ఉండదు చెప్పండి అమ్మా? పచ్చగా ఉంటది. మునగ చెట్టు ఎలా ఉంటది? పచ్చగా ఉంటది. ఇప్పుడు రాజమండ్రిలో ఎక్కడ చూసినా ములగాకు అమ్ముతున్నారు. ఎందుకంటే మునగ చెట్టు యొక్క ఆ విలువలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. దాని ఆకు సువర్ణం చేసుకొని కారపొడిగా వాడుకున్నారు. మునగాకు పప్పులు వేసుకున్నారు. ఇక ములక్కాలం మీకు తెలుసు కదా, మాంసం ములక్కాడ అంటే అదిరిపోద్ది. మునగ చెట్టు వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మునగ చెట్టు ఏమండి కొంచెం గాలి వేస్తే పడిపోద్ది. మునగ చెట్టు ఏమైనా ఎక్కితే ఇరిగిపోద్ది కదా. మునగ చెట్టుకి తొందరగా గొంగళ పురుగు పడుతూ ఉంటుంది. చెట్టు పచ్చగానే ఉంటది కానీ కొంచెము ఏమన్నా గద్దిస్తే కొమ్మిరిగిపోద్ది, ఖండిస్తే కొమ్మలు రాలిపోతాయి, కింద పడిపోతాయి. అంటే చెట్టు అంతా మంచిదే కానీ బలము లేని చెట్టు. ఏ చెట్టమ్మా? కొంతమంది విశ్వాసులు అన్ని విషయాలు బాగానే ఉంటారు కానీ ఖండించినా గద్దించినా హెచ్చరించినా కొమ్మలు ఇరిగిపోతాయి. అర్థమైందా? అలాగున్నామా? బలము లేని వారంగా ఉన్నామా? భక్తుడైన పౌలు గారు అంటాడు తిమోతితోటి, తిమోతి నీవు బలము తగ్గకూడదు, బలంగా ఉండాలి. బలం తగ్గితే ఏం చేయవలసి నువ్వు? క్రీస్తు యేసునందు కృప చేత నీవు బలవంగా ఉండాలి, బలవంతుడిగా ఉండాలి. ఎప్పుడు నీ జీవితంలో బలము కనపడాలి. దేవుని బిడ్డారా, నిజంగా నా వెనుకున్న త్రిమూర్తులు ముగ్గురున్నారు. సాయిమల గారు, యేసుదాస్ గారు, కృష్ణవారి ఎప్పుడు బలంగా ఉంటారు. బలహీనగా ఎప్పుడు కనబడరు కదా. ముగ్గురిని తలంచుకున్నప్పుడు నేను చాలా సంతోషపడతా. దేవుడు వారికి చక్కని బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడి కార్యాల్లో రోషం కలిగి వారు నిలబడతారు. అలాగే మనం కూడా బలము తగ్గినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు రావాలి, ఆయన సన్నిధిలోకి రావాలి, బలం పొందుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. అయ్యి బాబోయ్, మందిరానికి వచ్చారండి బాబు, ఈ 4 మెట్లు ఎక్కేటప్పటికి ఆయాస వచ్చేసింది, అలసట వచ్చేసింది అంత చాలా మంది. ఏమండి దేవుని బిడ్డారా, దేవుని బలం మనలో ఉంటే మనకి ఆయాసం ఉండదు, దుఃఖం ఉండదు. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. కాబట్టి మనము చాలా మంది మునగ చెట్లు లాగుంటారు. అంటే పైకి భక్తిగా కనబడతారు కానీ లోపల దేవుని శక్తి లేని వారుగా ఉంటారు. రెండవది ఏమండి, కొంతమంది దేవుని మందిరంలో చింత చెట్లు లాగా ఉంటారు. చింత చెట్టు ఎలా ఉంటుంది ఏమ్మా చెప్పండి? పచ్చగా ఉంటుంది. చింత చిగురు పప్పు, చింత చిగురు పచ్చి రొయ్యలు చెప్తారు కదా ఆడవాళ్ళు. అంటే చింత చెట్టులో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. చింత చెట్టు పచ్చగా ఉండటమే కాదు, అది చాలా గట్టిగా ఉంటుంది. ఎలాంటి తుఫాన్ అయినా, ఎంతటి రోహిణీ కార్తె అయినా ఆ చెట్టు పడిపోవటం అనేది ఎక్కడ కూడా మనం చూడం సాధారణంగా. అంతేకాదు దానిలోంచి వచ్చేటువంటి చింతకాయలు పచ్చడి, చింతపండు సంవత్సరం వరకు నిలవ ఉంటుంది. ఎన్ని మంచి లక్షణాలండి. సంఘంలో కూడా చాలా మంది చింత చెట్టులాగా ఉంటారు, బలంగా ఉంటారు. మేము ఉన్నాం కదండి పాస్టర్ గారు, మేము నిలబడతామండి అంటారు. ఏమండి మంచి మంచి వాగ్దానాలు చేస్తారు, దేవుని కోసం బలమైన కార్యాలు తలపెడతారు. అన్నీ బాగున్నాయి కానీ చింత సచ్చినా ఒలుపు సావదట. ఏంటట? చింత సచ్చినా ఒలుపు సావదు మాట. పులిసింది కొంచెమైనా పిండంతా ఏం చేస్తుంది? సంఘములో
ఏమండి పులిసిన వారు ఎవరైనా ఒకరు ఉంటే ఆ పులిపు ఏం ఉంది పక్క వాళ్ళకి అంటిస్తారు. వాళ్ళ మంచి జీవితాన్ని ఈ పక్క వాళ్ళు పాడు చేస్తారు. అన్ని బాగానే ఉంటాయి కానీ ఈ చింత చెట్టుకి ఆచారాలు, కొన్ని అన్య పద్ధతులు, ఇట్లాంటివి వాళ్ళు వదులుకోలేరు మాట. అదే అంటాడు, చింత సచ్చినా పులుపు సావలేదు. ఇదేంటమ్మా, ఎంతైతే మాత్రం మనం ఏం పండగ చేసుకున్నదా, పువ్వు పత్ర చేసుకోవచ్చు, పర్లేదు, లేకపోతే ఇంకోటి చూసుకోవచ్చు, అది చూసుకోవచ్చు అని వీళ్ళు ఈ పులిసిన వాటిని బయటికి తీస్తారు. అన్ని విషయాలు బాగానే ఉంటారు కానీ ఈ పులుపు మాత్రం సావదు మాట. కొంతమందికి కొల పిచ్చి ఉంటుంది. ఏమండి, జైపాల్ గారు నేను కలిసి ఆ రేలంగి దగ్గర మీటింగ్స్కి వెళ్ళాం. 30 సంవత్సరాలు దాటిపోతుంది. అక్కడ మేమిద్దరం పక్క పక్కన కూర్చుంటే అక్కడ పాస్టర్ గారు వచ్చి అన్నాడు, అన్నా అంతా మనవాళ్ళే అంటున్నాడు. ఏంటట, అంతా మనవాళ్ళే అంటే ఆయన అన్నాడు, అంటే ఎవరు అన్నాడు, అంతా కాపులే అన్నాడు. ఆయన అన్నాడు, అంతా కాపులేనా అన్నాడు. అంతా కాపులేనా అన్నాడు. ఇంకా పాస్టర్ గారు నవ్వుకోలేక పక్క వెళ్ళిపోయాడు. ఏమండి, సేవ చేసే పాస్టర్ గారికి ఇంకా పులుపు ఉంటే ఇంకా విశ్వాసం ఎంతో ఆలోచించండి. ఏమండి, కనుక దేవుని మీద క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరము ఒకే కులం. ఏ కులం అది? యాజకులం. దేవుడు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహం, మనం పరిశుద్ధ జనాంగం, మనం ఏర్పరచబడిన వంశం, మంది దేవుని సొత్తైన ప్రజలమ్మ. అర్థమైందండి? కాబట్టి దేవుని బిడ్డారా, నన్ను కొంతమంది అంటారు, ఏమండి పలానా వాళ్ళు మీ వాళ్ళు ఏంటి అంటారు. అంటే మీ వాళ్ళు అంటే ఏంటయ్యా? అదే మీ విశ్వబ్రాహ్మణులు అంటారు. నేను విశ్వబ్రాహ్మణుడు కాదయ్యా, నేను ఇప్పుడు క్రైస్తవుణ్ణి, క్రీస్తు బిడ్డడు. విశ్వబ్రాహ్మణుడు అంటే అన్యుడు. అందులోంచి దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. నేను ఎప్పుడైతే బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడ్డానో అప్పుడే నా కులం కూడా సమాధి అయిపోయింది. నేను క్రీస్తు బిడ్డని అని ధైర్యంగా చెప్తూ ఉంటాను. కాబట్టి మీలో ఇంకేమైనా పులుపు ఉంటే దయచేసి ఆ పులుపుని విడిచిపెట్టండి, ఆ పులుపుని తీసివేయండి. మిమ్మల్ని చూసినా, మీ మాట విన్నా అది మాధుర్యంగా ఉండాలి, తీపిగా ఉండాలి. అర్థమైందా? మరికొంతమంది మందిరంలో ఎలా ఉంటారంటే వేప చెట్టులాగా ఉంటారు. వేప చెట్టు ఎలాగ ఉంటుందమ్మా? పచ్చగా ఉంటుంది కదా. వేప చెట్టు ఎప్పుడు పచ్చగా కనబడుతుంది. దాని పువ్వు ఎంతో ఆరోగ్యం కదా. వేప చెట్టు యొక్క కర్ర గుమ్మాలకి ఎంత అందం, కిటికీలకి ఎంత అందం. వేప కర్ర చాలా మంచిది. అంతేకాదు, వేప చెట్టు దగ్గరలో వేసుకుంటాం, ఎందుకంటే దాని గాలి ఆరోగ్యం. ఏమండి? అంతేకాదు, వేప పండ్లు, మా చిన్నప్పుడు చాక్లెట్లు, స్వీట్లు ఎక్కువ ఉండేవి కాదు. ఇక వేప చెట్టు కనబడితే వెళ్ళిపోయింది వేప పళ్ళు ఏరుకోవటం, జోబులు వేసుకుని ఒక్కొక్కటి చప్పలిస్తూ ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి ఇలాగే వేప పండ్లు ఏరుకొని చప్పలిస్తున్నాడట. అన్ని చప్పలించిన తర్వాత ఒక్క పండే ఉందట. దాన్ని కూడా బాగా గుజ్జంతా లాగేస్తున్నాడు లోపలికి. అనుకునేట గుంజ ఎంత తీయగా ఉంది, గింజ ఎంత తీయగా ఉంటుందో అని కొరికాడు. కొరికితే ఏమవుద్ది? ఏమండి, లోపలికి వెళ్ళిన గుంజు కూడా బయటకు వచ్చేసిందట. అంటే చెట్టు అంతా బాగుంది కానీ గింజ ఏమైంది? ఇప్పుడు ఈ కుర్రగాడు వెళ్ళి, వేప చెట్టు ఎంత మోసం చేసావు, నీ గుంజ ఎంతో తీయగా ఉందని చెప్పి గింజ కొరికాను, అమ్మ బాబాయ్ ఎంత చేదుగా ఉంది అని అంటే, అప్పుడు ఆ వేప చెట్టు అందట, నన్నేం చేయమంటారా, నా వేరే చేదు అని చెప్పిందట. నా వేరే
అలాగే దేవుని బిడ్డల మనిషి చాలా మంచివాడిగా ఉంటాడు, కానీ హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడున్నాడు? కాబట్టి దేవుని బిడ్డలారా, మనం వేప చెట్లాగున్నా మళ్ళీ ఏముండకూడదు, చేదు ఉండకూడదు. ఏమంటే చేదు పాపానికి గుర్తు, చేదు అబద్ధాలకు కొండాలకు గుర్తు. అలాంటి చేదు అనేది మనలో లేకుండా ప్రభువు రక్తము చేత మనం కడగబడినప్పుడు మన చేదును మాధుర్యంగా మార్చగలిగిన వాడు దేవుడు. అర్థమైందా? ఏమండి, ఒకప్పుడు బాగా తిట్టేవారు, బూతులాడేవారు. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇంకా అవేవి కూడా వారిలో లేకుండా ఉన్న వ్యక్తులు నేను చూశా. కాబట్టి మన జీవితంలో ఏమండి చేదు అనేది ఎంత మాత్రం కనిపించకూడదు. ఇంకా 2-3 చెట్ల గురించి చెప్పేస్తా. కొంతమంది మేడి చెట్టు లాగా ఉంటారు. ఎలా ఉంటారమ్మా? మేడి చెట్టు. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడు. కొంతమంది పైకి ఎంత తీయగా మాట్లాడతారు, అందంగా మాట్లాడతారు, అందంగా కనబడతారు, కానీ పొట్టిప్పితే మాత్రం ఏమండి పొట్టిప్పితే ఎలా ఉంటుంది? మార్క్స్ వార్త 7:27 చదవండి. పొట్టిప్పితే ఎలా ఉంటుందో, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జాగ్రత్తములు, దొంగతనములు, లోభములు, మత్సరములు, అహంభావము, అవివేకము, ఏమండి ఈ చెడ్డవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయట? లోపల నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి. వింటున్నారా? మేడి చెట్లా ఉండదు దేవుని మందిరంలో. ఏమంటే కుళ్ళు కుశోచంతో, అసూయతో, ద్వేషంతో దేవుని మందిరానికి రాకూడదు. కోపంతో దేవుని మందిరానికి రాకూడదు. ఇందాక మనం 100వ కీర్తన చదువుకున్నాం. దేవుని మందిరానికి వచ్చేవాడు ఎలా రావాలి, చక్కని విషయాలు చెప్పాడు. కనుక కొంతమంది కోపంగా వస్తారు మందిరానికి, అత్త మీద కోపం అన్నట్లుగా. ఏమంటే ఇంటి దగ్గర గొడవ పెట్టుకుని కోపంగా వచ్చి ఇక్కడ స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తారు. ఏమండి అది పైకి మాత్రమే, లోపలంతా పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అవి ఉండకూడదు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ప్లెయిన్ గా ఉండాలి. దావీదు కోరుకుని నాకు శుద్ధ హృదయం దయచే ప్రభా. ఏమండి శుద్ధ హృదయం కావాలి నాకు అంటున్నాడు. దేవునికి ఇష్టమైనది అదే. కనుక మేడి చెట్టు వలె ఉండకుండా మనం ఎలా ఉండాలండి? చక్కని హృదయం కలిగిన వారంగా ఉండాలి. దేవుడికి తెలుసు, హృదయ పరిశోధకుడు ఆయన. మన హృదయంలో ఏముందో ఆయన చూస్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనం చదవండి. మత్తయి సువార్త 23:25. తీసారమ్మా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేస్తున్నారు, కానీ అది లోపల సోపుతోనూ అజితేంద్రముతోనూ కిలముతోనూ మసితోనూ నిండిపోయి ఉన్నాయి. పైకి తెల్లని వస్త్రాలు వేశారు, కానీ మీరు పైన ఎప్పుడూ శుద్ధి చేసుకున్నారు, కానీ లోపల మాత్రం చాలా అసహ్యంగా ఉందని చెప్తున్నాడు దేవుడు. ఏమండి మనుషులు పై రూపం చూస్తారు, కానీ దేవుడు ఏం చేస్తాడమ్మా? ఆంతర్యాన్ని చూసేటువంటి వాడు. కాబట్టి మన హృదయాలు దేవుని ఎదుట సరిగా ఉండాలి, తేటగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మేడు పండు మోసం చేసినట్లుగా మనము దేవుణ్ణి మోసం చేయలేము. జ్ఞాపకం పెట్టుకోండి దేవుని బిడ్డారా. నువ్వు దేవుని మందిరంలో మేడి చెట్టులాగా ఉన్నావా? ఏమండి లేకపోతే యాపిల్ చెట్టులాగా ఉన్నావా? కొంతమంది మొళ్ళ చెట్టులాగా ఉంటారంట. మొళ్ళ చెట్టు ఎలా ఉంటుందమ్మా చెప్పండి? పచ్చగా ఉంటుంది. మొళ్ళ చెట్టు ఎప్పుడు ఎండిపోయినట్టు కనబడుతుందా? ఏ చెట్టు అయినా ఎండిపోయినట్టు కనబడుతుంది. మొళ్ళ చెట్టు పచ్చగానే ఉంటుంది బతికితే. దానివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి.
దాన్ని నరికి కంచి కింద వేసుకుంటారు కదా, లేకపోతే ఏం చేస్తారు, పొయ్యిలో పెట్టుకుంటారు. కానీ ఇది ముళ్ళ చెట్టుతో ఎవరు సహవాసం చేయరు. ముళ్ళ చెట్టు కిందకి వెళ్ళి ఎవరు కూర్చుంటారా? ఏమండి, ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది? గుచ్చడమే దాని పని. కొంతమంది మందిరంలో ముళ్ళ చెట్టు లాగా ఉంటారు, వీళ్ళు పక్కోళ్ళు గుచ్చుతూ ఉంటారు. వాక్యం చెప్తుంటే పక్కోళ్ళని గుచ్చుతూ ఉంటారు అన్నమాట. అర్థమైందా? అంతేకాదు దేవుని బిడ్డారా, ఒకవేళ ఎవరన్నా బయటికి వెళ్ళిపోవాలంటే పక్కోళ్ళని గుచ్చుతారు, నువ్వు కూడా వస్తావా, నేను వెళ్ళిపోతున్నా అని. అలాగ ముళ్ళ చెట్టు లాగా ఉండకూడదు. ముళ్ళ చెట్టును కూడా దేవుడు కోరుకున్నాడు. అర్థమైందా? ముళ్ళ చెట్టు కూడా అందరూ ఆశ్రయించుకునే ముళ్ళ చెట్టుని దేవుడు నువ్వు నాకు కావాలని చెప్పి కోరుకున్నాడు. దేవుడు కోరుకునే ముఖమ చెట్టులాగా ఉండాలి. మన ముళ్ళు చెక్కేస్తాడు, మన బెరడు చెక్కేస్తాడు, దాని చుట్టూ చక్కగా బంగారు బ్రేకు పొదుగుతాడు. ఏమండి, పాపులను పరిశుద్ధులుగా చేయటం అంటే అది. దేవుని బిడ్డారా, అలాగ మనం ఉండకుండా ఉండాలి. కొన్ని పిచ్చి చెట్లు ఉంటాయి, పిచ్చి చెట్లు అన్న కదా, అవి కూడా పచ్చగానే ఉంటాయి. ఈ పిచ్చి చెట్లకి క్రమం తెలియదు. పిచ్చి చెట్లు ఎలా కూర్చోవాలో వాడికి, ఎక్కడ పోయినా కూర్చొని పోతాయి, వాడు క్రమం తెలియదు వాడికి. పిచ్చి చెట్లు ఎవరు కూడా తోటలో ఉంచుకోరు, వాటిని పెరిగి అవతల పడేస్తారు. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని మందిరంలోకి వచ్చామంటే ఇది ఒక తోట. ఏమంటే, నాటబడిన చెట్లన్నీ తోటలో ఉంటాయి, మొలిచినవి అన్ని అడవిలో ఉంటాయి. కనుక చివరిగా కొన్ని తోటల్లో ఎండిపోయిన మొద్దులు ఉంటాయి. మీరు గమనించారు లేదో? ఏదైనా తోటలోకి వెళ్ళండి, అన్ని పచ్చగా నిగనిగలాడుతుంటే మధ్యలో ఎక్కడో ఒక ఎండిపోయిన చెట్లు ఉండదు. ఒక ఆయనకి పెద్ద తోట ఉందట. ఆ తోటలోకి సెలవు వచ్చిందని పిల్లలు తీసుకుని కారు వేసుకుని అన్ని వండుకుని తోటలోకి వెళ్ళారు. మామిడి చెట్లు, అరటి చెట్లు, బొప్పాయి చెట్లు, నారింజ చెట్లు, అన్ని ఫలాలతో కూడిన చెట్లన్నీ ఆ తోటను నాటుకున్నాయి. సరే, ఆ తోటలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ బాగా నీడనిచ్చే చెట్టు ఉందా అని చెప్పి చూస్తే ఒక చెట్టు పెద్దగా విస్తరించిపోయి ఓ పెద్ద టెంట్ వేసినంత నీడ ఉందట. అప్పుడు ఆయన అన్నాడు, రే ఈ చెట్టు బాగుందమ్మా, ఇక్కడికి పోయి కూర్చుందాం అని కారు తిన్నగా చెట్టు కింద తీసుకెళ్ళి ఆ కారులోంచి కుర్చీలు తీసి చాపలు తీసి వాళ్ళు తెచ్చుకున్న భోజనాలన్నీ కూడా మధ్యాహ్నం తిని ఆ పిల్లలు ఆ చెట్టు ఎక్కడం దిగటం సొంతగా ఆడుకుంటున్నారు. ఈ యజమానురాలు కబుర్లు చెప్పుకున్నాయి. ఇక 4 గంటలకి టైం అయిపోయిందిరా వెళ్ళిపోదామని కాలేజీకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే చెట్టు కింద డిస్పోజల్ గ్లాసులు, ఇస్తరాకులు ఇవన్నీ పడి ఉన్నాయి. యజమానుడు ఎందుకు అలా వెళ్ళిపోయాడు, తోటమాలు ఉంటాడు, తోటమాలు చూసుకుంటాడులే అని వెళ్ళిపోయాడు. ఆ పక్కన ఎండిపోయిన మొద్దు, ఈ ఎంత ఉంది అంత ఎండిపోయిన మొద్దు ఉందండి. ఆ ఎండిపోయిన మొద్దు అంటుంది ఆ నీడనిచ్చిన చెట్టుతోటి, ఏమ్మా నేను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది అంటుందండి. అయ్యబాబో, నన్ను చూస్తే అంత అసహ్యంగా ఉందా? అంత అసహ్యకరమైన పని ఏం చేశానమ్మా అందట. లేకపోతే ఏంటమ్మా అంత నీడచ్చేసావు, ఆ నీడను బట్టే కదా వాళ్ళు వచ్చి నీ చెట్టు కింద కూర్చున్నారు. ఆ ఇస్తరాకులు చూడు, డిస్పోజల్ గ్లాస్ చూడు, ఆ ఎంగిలి మెతుకులు చూడు, ఎంత అసహ్యంగా ఉన్నావు. అంత నీడనివ్వకపోతే ఇప్పుడు నష్టం ఏంటి అని ఎండిపోయిన మొద్దు ఆ చెట్టుతో మాట్లాడుతుందట. అప్పుడు ఆ చెట్టు అందట, నోరు మూసుకో, ఇంత నీడనివ్వబట్టే ఎవరి దగ్గరికి వెళ్లకుండా వానర్ గారు నా దగ్గరికి వచ్చారు ఎత్తుకుంటా. వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంది. ఆ పిల్లలు నా మీదకి ఎక్కి దిగుతుంటే నా ఒళ్ళంతా పులకరించింది. ఎంత సంతోషంగా గడిపాను తెలుసా నీకు అంటే, అబ్బా ఇంగ్లీష్ వచ్చేసిందా నీకు అంటుందట. ఇంగ్లీష్ వచ్చేసిందా అంటుంది. ఇంగ్లీష్ వచ్చేసింది, అన్నీ వచ్చేసింది,
అంతే. ఈలోపు పెద్ద గాలి కానీ గాలికి ఇస్తరాకులు డిస్పోజల్ ఇవన్నీ వెళ్ళి మొద్దు మీద పడ్డాయి. ఏమి పడ్డాయి? మొద్దు మీద పడ్డాయి. సిగ్గుపడి తలదించుకుని ఈ పక్క చూస్తే మామిడి చెట్టు, పెద్ద మామిడి చెట్టు కాయలతో నిండిపోయి కొమ్మలు ఇలా వంగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ మొద్దాడుందట, ఏమేమి మామిడి చెట్ట, అన్ని కాయలు కాయకపోతే నేను ఏమన్నా అడుగుతాడా? నడు వంగిపోయేంత కాయలే ఏం చేసావు? ఆయన నీకు రాళ్ళ దెబ్బలు కర్ర దెబ్బలే కదా, ఎందుకని కాయలు కాసి బాధపడుతున్నావు అన్నాడు. గౌరమై నేనేం బాధపడలేదు, నా కాయలు అమెరికా వెళ్తాయి అన్నట. అమ్మ బాబోయ్, అమెరికా అంత దూరం వెళ్ళిపోతున్నావా? అవును, మా వానర్ గారు అక్కడ ఉంటారు, కాయలన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి ఫ్లైట్లో అన్నాడు. అమ్మ బాబు, ఫ్లైట్ ఎక్కేస్తాం మాట అని మళ్ళీ ఈ పక్క తిరిగిందట. ఒక అరటి చెట్టు నేల కంటుకుపోయేంత పెద్ద గెలేసింది. మళ్ళీ దీంతో పెట్టుకోండి, దీనికి పనే ఉంది, ఒక కాప ఒక పచ్చదనం ఉందా? పచ్చగా ఉన్న వాళ్ళని చూసి ఏడవుతాయి కదా. అప్పుడు అరటి చెట్టుతో అందట, అమ్మ నేల కంటుకుపోయేంత గెలేసాం, అయినా నిన్ను ఉంచుతారా నీ గెల ఉంచుతారా అన్నట. అప్పుడు అరటి చెట్టు అందట, నన్ను ఉంచకపోయినా నా గెల ఉంచకపోయినా మా పిల్లలు ఉన్నారు కదా కింద, అయినా నా గెల ఢిల్లీ వెళ్తుంది, సోనియా గాంధీ గారు తింటారు నా గెల అన్నట్టు. అమ్మ బాబు, ఢిల్లీ అంత ఎదిగిపోయావా ఏంటనుకున్నావు మరి అందట. ఇలాగా కనబడిన ప్రతి చెట్టుతో గొడవే. కొంతమంది ఉంటారు, వాళ్ళు చర్చికి రారు, చర్చికి వెళ్ళే వాళ్ళని చెనగొడతా ఉంటారు, చర్చికి వెళ్ళే వాళ్ళని అపహాస్యం చేస్తారు, చర్చికి వెళ్ళే వాళ్ళని హేళన చేస్తారు. నీకు 10 పోటాలకి అపమాన ప్రార్థనైనా అని అడ్డుకుంటూ ఉంటారు. అయితే ఈ లోపల ఆ తోట గల యజమాని ఇంట్లో పెళ్ళొచ్చింది. పెళ్ళొస్తే వంట చేసే సాహిబ్ గారు అన్నారట, అన్ని వంటలు గ్యాస్ మీద చేస్తాం కానీ పొలం మాత్రం పొలం మీద చేయాలి అనేది. ఇంకంతే అండి, ట్రాన్స్లేషన్ తోటలోకి వచ్చారు. ముందు ఎండిపోయిన ముద్దే కనబడింది. ఇక చూసుకోండి, గొడ్డలతో నరికి గుణపాలతో తవ్వి మొత్తం ట్రాక్టర్ సరిపోయేంత కర్ర వచ్చిందట ఆ మొద్దు తవ్వితే. ఇంకంతే, అక్కడికి వెళ్ళిపోయింది. పెళ్లి రోజు వచ్చింది, పొలాలన్నీ పలావుకి కాల్చబడిపోయినాయి. ఇక చివరికి మిగిలింది ఏంటంటే ఎవరి బూడిద మిగిలిన. చూసారా, అది తోటలోనే ఉంది కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కాబట్టి గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది. ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. దేవుని బిడ్డారా, దేవుడు ఎంతో ఖరీదు పెట్టి ఆయన స్వరక్తమిచ్చి వెలకట్టి మనల్ని కొని మనల్ని తెచ్చి దేవుని మందిలో నాటుకున్నాడు. క్షణము నీరు కట్టుచున్నాడు, దివారాత్రులు మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకొరకు? మనము దేవుని కొరకు ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి, వెలుగు ఫలములు ఫలించాలి. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత ఫలాలు ఫలించాలి. అందుకొరకు దేవుడు మనల్ని నాటుకున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించి నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి. నీ వెలుగును బట్టి అనేకులు దేవుని వెలుగుకు రావాలి. దేవుడు నీ జీవితంలో చేసిన ఉపకారాలకు తగినట్లుగా నీవు కృతజ్ఞతా ఫలాలు ఫలించాలి. అర్థమైందా? ఒకసారి మా సంఘంలో నేను ప్రభు బలి ఇస్తున్నా, ఒక 30 సంవత్సరాల క్రితం ఇస్తుంటే ఒక కుటుంబం విజయవాడ నుంచి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయి మా చర్చికి వస్తున్నారు. ఆదివారం నేను బళ్ళు ఇచ్చేటప్పుడు వెండి పళ్ళెములో ఆ యొక్క బల్ల ఇస్తున్నాను, స్టీల్ గ్లాసులో ద్రాక్షారసం ఇస్తున్నా. అయితే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఆవిడ చూసింది, అయ్యగారు వెండి పళ్ళెల్లో అయితే రొట్టిస్తున్నారు, ఆయన విలువైన రక్తాన్ని స్టీల్ గ్లాసులో ఇస్తున్నారు ఏంటి అని ఆమె హృదయంలో బాధ కలిగింది.
చర్చ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఆవిడ గుమ్మం దగ్గర నిలబడింది. సరే ఏదో మాట్లాడడానికి నిలబడిందేమో అని నేను ఏం చేశానంటే, అందరూ వెళ్ళిపోయాక అమ్మ ఏంటి అలా నిలబడ్డారంటే, అయ్యా మిమ్మల్ని ఒకటి అడగాలని అంది. ఏంటమ్మా చెప్పాను అంటే ఆవిడ అంది, అయ్యా మీరు వెండి పళ్ళెములో బళ్ళు ఇచ్చారు, చాలా సంతోషించాను. కానీ ఆయన అమూల్యమైన రక్తాన్ని స్టీల్ గ్లాసులో ఇచ్చారు, నేను తట్టుకోలేకపోయానయ్యా, ఎందుకు స్టీల్ గ్లాసులో ఇచ్చారు అంది. అమ్మ మరి కొనాలంటే కొంచెం ధనం కావాలి, టైం పడుద్ది, కొంటాం మేము. అలా కాదు, మీరు మళ్ళీ వచ్చే ఆదివారం కల్లా మీరు వెండి గ్లాసులో ఆయన రక్తాన్ని గుర్తుకున్న రసాన్ని ఇవ్వాలి, ఎంత ఖరీదైనా పర్లేదు, నేను కొంటానయ్యా అంది. సరే తల్లి చాలా సంతోషం, కొని పట్టండి అమ్మ అంటే ఆవిడ స్టీల్ గ్లాసు, అందమైన గ్లాసు, బరువైన గ్లాసు, విలువైన గ్లాసు కొని పట్టుకొచ్చింది. ఇప్పుడు మా మందిరంలో ఆవిడ ఏం కాయ కాసిందమ్మా చెప్పండి గట్టిగా, ఏం కాయ? వెండికాయ కాసింది. వెండికాయ కాసే చెట్లు ఉంటాయా? ఉంటాయా? ఉంటాయి, దేవుని మందిరంలో ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఒకసారి ఒక చర్చిలో ఒక పాస్టర్ గారు శంకుస్థాపన పిలిచారు మమ్మల్ని, మందిరం యొక్క శంకుస్థాపన. చాలా యథార్థపరుడు ఆయన, కానీ డబ్బున్నవాడు కాదు. సరే నేను నా భార్య వెళ్ళాం. మరి శంకుస్థాపన అయిపోయింది, అందరూ కూర్చునగా ఆయన ఒక మాట ఏంటంటే, అయ్యా నేను విశ్వాసంతో దేవుని మీద ఆడుకుని మందిరం కడుతున్నాను, నాకు ఏం డబ్బులు లేవు, ఒకవేళ మీలో ఎవరైనా ప్రేరేపించబడితే మీరు ఏమి ఇవ్వబోతున్నారో ఒక మాట చెప్తే నేను సంతోషపడతానంటే, ఒకళ్ళు లేచి అన్నారు, అయ్యా మేము 10,000 ఇస్తామయ్యా. ఇంకొక ఆయన లేచి ఒక 20,000 ఇస్తాను. ఇలా కూడా నా భార్య నడుచుకుంటే వెళ్తుంది. ఏంటి నాకు చెప్పకుండా వెళ్తుందని చెప్పి నేను అనుకుని, సరే ఇంత ఇస్తానని చెప్పేదేమో అని వెళ్తే అక్కడికి వెళ్ళండి, నేను డబ్బులు తేలేదండి, ఇగో నా 2 గాజులు ఇస్తున్నాను, ఈ గాజులు అమ్మేసి మందిరానికి ఉపయోగించాను. ఇప్పుడు నా భార్య ఏం కాయ కాసింది? ఏం కాయలమ్మా? బంగారపు కాయలు కాసే చెట్లు ఉంటాయా? దేవుని మందిరంలో ఉంటాయి. అర్థమైందా? ఒక ఆవిడ ఉంది, మీరు చర్చిలోకి ఫ్యాన్లన్నీ నేనే కొంటానని అంది. ఆవిడ ఏం కాయలు కాసింది? ఏం కాయలు? ఫ్యాన్ కాయలు. ఎన్ని ఫ్యాన్ అయినా పర్లేదు పోయేస్తాను. ఇంకొక ఆవిడ వేసి, అయ్యా నేనేమి ఇచ్చుకోలేనయ్యా, ఇళ్లలో పని చేస్తాను బాబు, ఓ 10 చేపలు కొంటానండి అంది. ఆవిడ ఏం కాయలు కాసింది? మరి మీరేం కాయలు కాస్తున్నారు దేవుని మందిరంలో? ఏమ్మా, ములక్కాయలా, చింతకాయలా, వేపకాయలా, బంగారపు కాయలా, వెండికాయలా? ఏమండి, 3 ఏళ్ళ నుంచి కాదు 7 ఏళ్ళ నుంచి ఆయన చెట్లు పండ్లు కలగడానికి ఆయన వస్తున్నాడు. ప్రతి సంవత్సరం వస్తున్నాడు, ఈ గడువు ఇస్తున్నాడు. దేవుని కొరకు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావు? చివరిగా పరమగీతాలు 4వ అధ్యాయం, పరమగీతములు 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16వ వచనం. ఉత్తర వాయువు హెచ్చము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళములను వ్యాపింపచేయండి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించును గాక. ఉత్తర వాయువు ఉత్తరపు గాలి, దక్షిణపు వాయువు దక్షిణపు గాలి, మహిమ ఉద్యానవనం మీద విసరండి, దీని పరిమళము వ్యాపింపచేయండి. నా ప్రియుడు నా ఉద్యానవనమునకు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించును గాక. మేము చదువుకునే రోజుల్లో, ఎలిమెంటరీ స్కూల్ చదివే రోజుల్లో, స్కూల్ నుంచి రాగానే సాయంకాలం అమ్మ అది పెట్టు ఇది పెట్టు అని తొందర పెట్టేవాళ్ళం.
మా అమ్మగారు పెడతాను రా, వెళ్ళి ఏదో చెంతంగి దగ్గరికి వెళ్ళి 4-5 పువ్వులు పట్టురామ్మా అనేవారు. నేను నవ్వుకునే, ఏంటి చెంతంగి దగ్గరికి వెళ్ళి 4 పువ్వులు తెమ్మన్నావు, ఎక్కడున్నాయి పువ్వులు అనేవాడిని. నువ్వు అక్కడికి వెళ్ళి చూడరా ఉంటాయి అని పంపించేవారు. ఆ పచ్చని ఆకుల మధ్య పసుపు రంగుతో పండిపోయిన పువ్వులు మాకు కనబడతా ఉండేవి. అప్పుడు అవి కోసుకొచ్చి మా అమ్మగారిని అడిగేవాడిని, అమ్మా ఇవి ఇలాగా పూసినట్లుగా నీకు ఎలా తెలుసు, ఇంట్లో ఉన్నావు కదా అంటే మా అమ్మగారు అనేవారు, వాటి పరిమళ సువాసన గాలి ద్వారా నాకు వ్యాపించిందిరా, నేను అక్కడికి వెళ్ళక్కర్లేదు, పువ్వులు సిద్ధంగా ఉన్నాయని గాలి ఆ పువ్వుల మీదకి వెళ్ళి గుమ్మము గుండా కిటికీల గుండా ఆ సువాసన నాకు అందిందిరా. అబ్బా, ఆ మాట ఎంత సంతోషమండి. ఆ చిన్న వయసులో విన్నాను నేను ఆ మాట. అలాగే ఇదొక ఉద్యానవనం దేవుడు నాటుకున్నాడు. ఈ ఉద్యానవనం మీద ఫలాలు పండిపోయినాయి, నిండిపోయినాయి. ఓ ఉత్తరపు గాలి, దక్షిణపు గాలి వేంచేమో ఈ ఉద్యానవనం మీద విసురుడి. ప్రభు చూస్తా ఉన్నాడు. ఏ ఉత్తరపు గాలి, దక్షిణపు గాలి, మహిమ మందిరము దగ్గర ఉన్న పరిమళం ఇంకా నాకు అందట్లేదేంటి, సువాసన నాకు ఇంకా ఆగ్రహించట్లేదేంటి, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇప్పుడే పక్వానికి వచ్చినాయి ప్రభువా, ఇక వికసిస్తున్నాయి, ఇక పుష్పిస్తున్నాయి ప్రభువా అని గాలి చెప్తారు దేవునికి. అర్థమైందా? కనుక ఈ మహిమ ఉద్యానవనం దేవుడు నాటుకున్నాడు. దేవుడు నాటిన తోట. ఈ తోట కొరకు దేవుడు ఎన్ని పనులు చేశాడు. తన బిడ్డను వాడుకున్నాడు. చక్కని మొక్కలను నాటుకున్నాడు. ఇక పుష్పాలతో ఫలాలతో 7 సంవత్సరాల నుంచి సిద్ధపరిచిన నానా రకమైనటువంటి పచ్చివి పండుగ కూడా. పచ్చివంటే యవనస్తులు, ఏమండి, పెద్దవారు, చిన్నవారు అందరూ కూడా దేవుని మందిరంలో ఫలించే వారుగా ఉండాలి. ఎందుకు దావీదు పచ్చని ఒలీవ చెట్టు అన్నాడంటే, ఒలీవ చెట్టు తొందరగా చావదండి. ఆది కాండంలో జలప్రలయం వచ్చినప్పుడు అన్ని చెట్లు చచ్చిపోయినాయి, కానీ ఏమండి ఒలీవ మొక్క చక్కగా బ్రతికే ఉంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఏమండి క్రైస్తవులు మాత్రం జీవించే ఉంటారు. క్రైస్తవులు మాత్రం బ్రతికే ఉంటారు. బ్రతికి సాక్ష్యం ఇస్తారు. దేవుని బిడ్డారా, ఈ మహిమ ఉద్యానవనంలో ఉన్న మీరందరూ కూడా దేవుని మహిమ కొరకై మీ ఫలములు దేవునికి ఇష్టమైనవిగా మరి ఉండాలని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమండి, నేను జైల్లో వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ ఖైదీలు ప్రతి ఆదివారం ఒక్కొక్క ఖైదీ ఒక్కొక్క వ్యక్తిని తీసుకొచ్చేవాడు. ఏంట్రా అంటే, అయ్యారండి వీడు మా గుంటూరు జిల్లావుడండి, మొన్నే శిక్ష పడి వచ్చాడు, వీడిని మీకు అప్పగిస్తున్నాను, ఈ ఆత్మ మీకు అప్పగిస్తున్నానయ్యా అని తీసుకొచ్చాడు. ఇంకోటి వచ్చేవాడు, అయ్యా వీడు మాకు తునండి, మొన్నే శిక్ష పడింది, లైఫ్ దేవుని మందిరాన్ని తీసుకొచ్చానయ్యా అంటే ఒక ఫలం తీసుకొస్తున్నారు. ఎంత సంతోషం అండి. దాదాపు 600 మంది ఖైదీలు ఒక వరుస క్రమంలో కూర్చుంటారు, తెల్ల బట్టలు వేసుకుని, బైబిల్, కీర్తన పుస్తకం, ఒక నోట్సు, ఒక పెన్ను, ఒక అట్ట ఒళ్ళో పెట్టుకుంటారు. ఒకడు 2000 ప్రసంగాలు, 3000 ప్రసంగాలు, నా ప్రసంగాలు రాసుకున్నారు. వాళ్ళు చేసే పని ఇదే. ఆదివారం రాగానే ఒక ఆత్మను తీసుకొస్తారు. తీసుకొచ్చాయా వీడు మా జిల్లా వాడండి, మా ఊరు పక్కోడండి, పాపం ఆయన శిక్ష పడి వచ్చాడు, అయ్యా వీడు మనం బ్రతికించుదాం, వాక్యం చేత బ్రతికిద్దాం, వాడు ఫలించేవాడుగా చేద్దాం. కొంతమంది అసలు అక్షరం రాదు, అక్కడ చదువు లేకుండా వస్తారు,
జైల్లో కూడా చదువుకుంటామంటే చదివిస్తారు. అలా చదువు లేని వారుగా వచ్చి 3-4 సంవత్సరాలకి ప్రసంగికులు అయిపోతారు జైల్లో. చూసారా ఎంత సంతోషమని? అంటే దేవుని జ్ఞానం అంతగా అలవర్చుకుంటారు. కనుక మీరు కూడా మీ ప్రక్కవారు, లేక మీ బంధువులు, మీ ఊరు వారు, దేవుని ఎరగని వారు, ప్రభువుని ఎరగని వారు ఎంతో మంది ఉన్నారు. వారికి సువార్త చెప్పి దేవుని వాక్యం వారికి బోధించి రండి దేవుని మందిరానికి వెళ్దాం అని తీసుకురావటమే అదొక ఫలం. అర్థమైందా? ఇంకా ఎన్నో ఫలాలు మీరు చదువుకోండి. గల్తీలు రాసిన పత్రికలో ఏమండి ఆత్మ ఫలాల గురించి చక్కగా రాస్తాడు. కాబట్టి ఒలీవ చెట్టులాగా పచ్చగా దేవుని మందిరంలో ఏమండి నవనవలాడుతూ సంతోషభరితులమై దేవుని కొరకు కొన్ని ఫలాలైనా ఫలించి, ప్రభువా ఇదిగో నా ద్వారబంధాలు కట్టాను, నీకు నచ్చినవి, నీకు ఇష్టమైన ఫలాలు తినండి ప్రభువా అని ప్రభుని మన ఉద్యానవనానికి ఆహ్వానించినప్పుడు దేవుడు సంతోషంగా మన మధ్యకి వస్తాడు. సియోను నివాసులారా, మహిమ నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, సంతోషంగా ఉండి పాటలు పాడుతూ ఉండండి, అవే నాకు ఫలాలు, అవే నాకు ఆహారం అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో 7 సంవత్సరాలు పూర్తి 8వ సంవత్సరంలోకి వెళ్తున్న సంగమా, మీ ఫలాల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మీ కుటుంబం అంతా రక్షణ పొందాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మీ గ్రామం రక్షించబడాలని, ఏమండి గ్రామం అంతా ఫలములతో నిండిపోయి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి శ్రేష్టమైన నానా విధమైన ఫలములు మీరు ఫలించి దేవుని మెప్పును కోరేవారుగా, దేవుని చేత మీరు ఘనపరచబడేవారుగా, ఈ సంఘం యొక్క మహిమ ఈ గ్రామము చుట్టుపక్కలంతా కూడా ప్రకాశించినట్లుగా ఈ మహిమను, ఈ వెలుగును మీరు కూడా పట్టుకెళ్ళి అనేక స్థలాలకు ఈ మందిరాన్ని పరిచయం చేయాలి. అదే దేవుడు కోరుకున్నాడు. అలాంటి ఆశీర్వాదములు నిండుగా మెండుగా ఈ సంఘానికి, సంఘం నడిపిస్తున్న దేవుని బిడ్డలకు సదా తోడైండును గాక. ఆమేన్.